పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము. పవిత్రతే సుఖ శాంతుల జనని, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. మనసు వాకు కర్మలలో చిత్తశుద్ధి కలవాడి మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము. జీవనం ఇది భాగ్య జీవనం, అపురూపమైన జ్ఞాన జీవనం. పవిత్ర జీవనం ఇది భాగ్య జీవనం, అపురూపమైన జ్ఞాన జీవనం. సఫలం కావాలి జన్మ, సఫలం కావాలి జన్మ, శుభకర్మలనే చేయి సర్వుల కొరకు. దృష్టితో సృష్టిని మార్చుతూ జీవించు నేర్పుతూ సర్వుల కొరకు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము. జ్ఞానముతో విడిపించు వికారాలను, ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో. జ్ఞానముతో విడిపించు వికారాలను, ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో. విజయమునే సాధించు సాహసముతో, విజయమునే సాధించు సాహసముతో. కార్యదీక్ష తపనతో గెలుపొందు నీవు, మనసు వాకు కర్మలలో చిత్తశుద్ధి కలవాడే మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము. పవిత్రతే సుఖ శాంతుల జనని, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము. ఓం శాంతి. ఈరోజు సాకారవాణి బాబా చెప్తారు, గుడ్ మార్నింగ్ అందరికీ. మరి శివబాబు చెప్తారు, मीठे बच्चे अब घर जाना है, इसलिए देह सहित देह के सर्व संबंधों को भूल मामेकम याद करो और पावन बना. బాబా చెప్తారు, మీఠే బచ్చే ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి.
సో ఇంటికి పోవాలి. అందువల్ల ఈ దేహం మరి దేహ సహితంగా అన్నీ మర్చిపోయేసి శివబాబా తలంపులో ఉండాలి. మరి పావన్ కావాలి అంటే మన శరీరం వదిలే టైంలో మన మనసు బుద్ధిలో ఈ దేహం కానీ దేహ సంబంధాలు కానీ ఏమీ రాకూడదు. అప్పుడే మనం నేరుగా పరంధాం పోదాం. ఒకవేళ ఎవరిదైనా తలంపు వచ్చిందంటే మళ్ళీ మనకు వాళ్ళ దగ్గర లెక్కాచారం అయిపోతుంది. దానికే బాబా చెప్తారు, ఎవరు తలంపు చేయకుండా అందరినే మర్చిపోయి నా తలంపు చేస్తూ ఉంటే లాస్ట్లో శరీరం వదిలే టైంలో అది మనకు ఉంటుంది, బాబా తలంపే ఉంటుంది. మరి మనం పావనై ఇంటికి పోదాం. ప్రశ్న, आत्मा के संबंध में कौन सी एक महीन बात महीन बुद्धि वाले ही समझ सकते हैं? అంటే ఆత్మ విషయంలో ఏ ఒక లోతుగా ఉండే మాట, మహీన్గా ఉండే మాట మహీన్ బుద్ధి వాళ్ళకే అర్థమవుతుంది. అంటే బుద్ధి కూడా షార్ప్గా ఉండాలి. కొన్ని విషయాలు అప్పుడే అర్థమవుతుంది. అది ఏ మాట? అది बाबा చెప్తారు, आत्मा पर सुई तरह धीरे धीरे कट चढ़ी हुई है, वो याद में रहने से ही उतर जाएंगे. जब जंक उतरे अर्थात आत्मा तमो प्रधान से सतो प्रधान बने तब बाप की खींच होती है और वो बाप के साथ वापस जा सकते हैं. మొదటి పాయింట్ ఏమంటే ఆత్మ సూదిలాగా ఎట్లా సూదిలో తుప్పు పట్టిపోతుందా లేదా, అప్పుడు అది మ్యాగ్నెట్ పైన అట్రాక్షన్ కాదు, మ్యాగ్నెట్కు అట్రాక్ట్ కాదు. ఆ విధంగా ఆత్మలో నిదానంగా కొంచెంగా తుప్పు పట్టిపోయింది. అయితే తుప్పు పట్టిపోతే అది బాబా పైన ఆకర్షణ కాదు. అందుకోసమే మన తలంపు చేస్తూ ఉంటే తుప్పు పట్టిందంతా వెళ్ళిపోతుంది. అంటే ఆత్మ తమో ప్రధానంగా ఉండేది సతో ప్రధాన అవుతూ ఉంటుంది. అప్పుడే శివబాబా పైన మనకు పూర్తిగా అట్రాక్షన్ ఉంటుంది. బాబాకు మన పైన అట్రాక్షన్, మనకు బాబా పైన అట్రాక్షన్. ఎట్లా సూదిను మ్యాగ్నెట్ ఉంటుంది, అయస్కాంత్ ఎట్లా ఆకర్షణ అయిపోతుందా లేదా, అట్లా ఆకర్షణ ఉంటుంది, సతో ప్రధాన అవుతూ ఉంటాయి. మరి ఇంకొక పాయింట్ ఏమంటే जितना जंक उतरती जाएंगे उतना दूसरों को समझाने की कींच होंगी. ये बातें बड़ी महीन है जो मोटी बुद्धि वाले समझ नहीं सकते हैं. ఇంకొక విషయం ఏమంటే ఆత్మలో ఎంతెంత తుప్పు వెళ్ళిపోతూ ఉంటుందో అది అంటే వికారి రూపీ తుప్పు. ఆ వికారాలు పోతూ ఉంటే మనకు వేరే వాళ్ళకు చెప్పేదానికోసం కూడా బాగుంటుంది, అట్రాక్షన్ అవుతుంది. వేరే వాళ్ళు కూడా మన మాట వినేదానికి చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇదంతా చాలా మహీన్గా ఉండే మాట. ఇది కొంచెం డల్ బుద్ధి వాళ్ళకు అర్థం కాదు. దీన్ని అర్థం చేసుకునేదానికి మన బుద్ధి చాలా షార్ప్గా ఉండాలి. ఆ షార్ప్నెస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మనం శివబాబాని పూర్తిగా ఏకాగ్రతలో తలంపు చేస్తాము, ఏకాంతవాసి అయ్యి ఏకాగ్రతలో తలంపు చేస్తూ ఉంటాయి. అప్పుడే ఇదన్నీ విషయాలు మన మనసుకు బుద్ధికు చాలా అర్థమయ్యి అనుభవం అవుతూ ఉంటుంది. ఓం శాంతి. భగవాన్ వాచా తో అభి బుద్ధి మే కౌన్ ఆయా. మీ బుద్ధిలో ఇప్పుడు భగవాన్ వాచా అని చెప్పేటప్పుడు ఎవరు వస్తారు? భగవాన్ వాచా అంటే శివబాబా వస్తారా? నిరాకార జ్యోతి పరంధామ్ నివాసి. లే వేరే ఎవరైనా గీత భగవాన్ కృష్ణ అని అనుకున్నారే, అట్లా కృష్ణ వస్తారా? ఎవరు వస్తారు? तो वो जो गीता पाठशालाएँ हैं, उन्हों पार्टियाँ जो भी है, उन्हों को तो भगवान वाचा कहने से श्री कृष्णा ही बुद्धि में आएगा. यहाँ तुम बच्चों को तो ऊंचे से ऊंचे बाप याद आएगा. इस समय यह है संगम युग, पुरुषोत्तम बनने का.
बाप बच्चों को बैठ समझाते हैं कि देह सहित दो देह के जो भी संबंध है सबको छोड़ अपने को आत्मा समझो। ये बहुत ज़रूरी बात है जो इस संगम युग पर ही बाप समझाते हैं। అంటే భగవాన్ వాచా అని శబ్దం చెప్పేటప్పుడు భక్తి మార్గంలో గీత చదివే వాళ్ళందరికీ కృష్ణ అనే బుద్ధిలో వస్తారు. వాస్తవంగా యథార్థంగా శివబాబా గీత చెప్పినారు. భగవాన్ వాచా అంటే శివబాబా బుద్ధిలో రావాలి. మన బుద్ధిలో ఎవరు వస్తారు? శ్రేష్టాది శ్రేష్ఠ పరంపిత పరమాత్మ అని మన బుద్ధిలో వస్తారు. మరి ఇప్పుడు ఈ సమయం ఏం సమయం అంటే సంగం యుగం. ఈ సంగం యుగం ఉండేదే పురుషార్థం చేసేదే, పురుషోత్తం అయ్యేదానికోసం పురుషార్థం చేసేదానికి ఈ సంగం యుగం. ఇదాన్ని తండ్రి కూర్చొని మనకు నేర్పిస్తారు. ముఖ్య పురుషార్థం ఏమంటే దేహ సహితంగా దేహాన్ని సర్వ సంబంధాన్ని మర్చిపోయి శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. ఆత్మ పవిత్రం అయ్యేదానికోసం, దాని మనసు బుద్ధి క్లీన్గా ఉండేదానికోసం శివబాబా తలంపు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ సంగం యుగంలో మాత్రమే పరమాత్మ వచ్చి మనకు ఈ విషయాలంతా నేర్పిస్తారు. వేరే ఎప్పుడు మనం ఇదంతా వినము. ఇప్పుడే ఇదంతా మనం చెయ్యాలి. आत्मा ही पतित बनी है, फिर आत्मा को ही पावन बन करके घर जाना है. पतित पावन को याद करते आए हैं, परंतु जानते कुछ भी नहीं हैं. भारतवासी बिल्कुल ही घोर अंधेरे में. भक्ति है रात, ज्ञान है दिन. रात में अंधेरा होता है, दिन में रोशनी होती है. सो दिन है सतयुग, रात है कलयुग. अभी तुम कलयुग में हो, సత్యుగ్ మే జానా హై అంటే శివబాబా చెప్తారు. ఇప్పుడు ఆత్మ పతిత అయిపోయిందా లేదా? పతిత ఆత్మని పతిత అవుతుంది, ఆత్మని పావన్ అయిపోతుంది. పావన్ అయిపోతే ఈ సమయంలో అది ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకోసమే పతిత్ పావన్ తలంపు చేస్తూ ఉండాలి. అయితే మనుషులకు ఇదంతా ఏ విషయం తెలీదు. ఎట్లా పవిత్రం అయ్యేది అట్లా అని విషయం మనుషులకు తెలీదు. భారతవాసీలే అన్నీ మర్చిపోయి గాఢ అంధకారంలో వచ్చినారు. మనమే భారతవాసీలు మొదట్లో భక్తి చేస్తూ ఉంటిమి అంటే గాఢ అంధకారంలో ఉంటిమి. జ్ఞానం అంటే దినం, భక్తి అంటే రాత్రిలాగా. రాత్రి అంటే చీకటిగా ఉంటుందా లేదా? దినాల్లో పగల్లో ఎట్లా ఉంటుంది? ప్రకాశంగా ఉంటుంది. అంటే సత్యుగ్ త్రేతా వరకు ప్రకాశం ఉంటుంది. తర్వాత రాత్రి ఈ కలియుగంలో గాఢ అంధకారం ఉంది. మనం ఇప్పుడు కలియుగం నుంచి సత్యుగానికి పోయేదానికోసమే పురుషార్థం చేస్తూ ఉంటామంటే పావన్ ప్రపంచానికి పోయేదానికోసం పావన్ కావాలి. ఇప్పుడు పతిత్ ఆత్మ సత్యుగానికి పోయేదానికి లేదు. మరి ఎట్లా పవిత్రం అయ్యేది? పవిత్రం కావాలంటే దానికి क्वेश्चन ఏమి? तो जब पतित होते हैं तो पावन होने का क्वेश्चन उठता है. पावन दुनिया में एक क्वेश्चन नहीं है. మనం ఇప్పుడు పతిత అయిపోయిన తర్వాత మనకు సంకల్పం వస్తుంది, క్వశ్చన్ వస్తుంది, ఎట్లా పావన అయ్యేది అట్లా అని. అయితే సత్యుగంలో పవిత్రంగా ఉంటాం, అక్కడ క్వశ్చన్ రాదు ఎట్లా పతిత అయ్యేది అట్లా అని. పతిత అయ్యేది ఆటోమేటిక్ అయిపోతుంది. ఎట్లా గుడ్డ ఇప్పుడు మురిగ్గా ఉంటేనే అది ఎట్లా క్లీన్ చేయాలి అనేది మనకు సంకల్పం వస్తుంది. అయితే క్లీన్గా ఉండే బట్టను గురించి మనకు సంకల్పం రాదు, ఇది ఎట్లా మురిగి అయిపోతుంది అట్లా అని. అట్లా పవిత్రంగా ఉండే సమయంలో అపవిత్రమయ్యే క్వశ్చన్సే లేదు. ఇప్పుడు పతిత అయిపోయిన తర్వాతనే ఈ క్వశ్చన్ ఎట్లా పావన్ అయ్యేది అట్లా అని. అంటే జబ్ పావన్ హై తో పతిత్ దునియా యాద్ నహీ ఆతా హై. దీని అర్థం ఏమంటే మన సత్యుగ్ త్రేతాలో పావన్గా ఉంటాం. పావన్గా ఉండే టైంలో ఎవరు నరకాన్ని గురించి అనుకోరు, అంటే కలియుగాన్ని గురించి అనుకోరు. అయితే ఎప్పుడు మనం పతిత అయిపోతామో
అప్పుడే స్వర్గాన్ని గురించి అనుకుంటాం. సో అపవిత్ర ప్రపంచంలో ఉండేటప్పుడు స్వర్గాన్ని గురించి అనుకుంటాం. అయితే స్వర్గంలో ఉండేటప్పుడు నరకాన్ని గురించి ఎవరైనా అనుకుంటారా? తెలీదు మనకు నరకం ఒకటి వస్తుంది అట్లా అని. అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అర్థమైందా? तो पतित दुनिया पिछाड़ी का भाग है, पावन दुनिया पहले के भाग है. तो यहाँ कोई पतित तो वहाँ पतित नहीं हो सकते. जो पावन थे फिर वही 84 जन्म लेकर पतित बने. ये भी उन्हों को ही समझाया जाता है जो 84 जन्म लेते. ये गुह्य बातें समझने की है. आधा कल्प भक्ति की है, वो इतना जल्दी छूटता नहीं है. అంటే మొదటి భాగం పవిత్రంగా ఉండేది, అంటే ఈ సృష్టి చక్రంలో సతీ త్రేత వరకు పవిత్రం. లాస్ట్ భాగం వచ్చేసి పతిత అయిపోయేది. అయితే ఈ విషయాలంతా ఎవరికి అర్థమవుతుందంటే 84 జన్మాలు ఎవరు తీసుకున్నారో వాళ్ళకు. ఇది చాలా గుహ్యమైన మాటలు అర్థం చేసుకునేదాన్ని. భక్తి మార్గంలో మనం అందరూ ఉంటివి అర్ధకల్పం. అదంతా జల్దీ పూర్తిగా వెళ్ళిపోవాలంటే కొంచెం టైం పడుతుంది. కొందరికి జల్దీ భక్తి మార్గం ఫినిష్ అయిపోతుంది, కొందరికి లేట్గా. మనుషులందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారు? గాఢ అంధకారంలో ఉన్నారు. ముళ్ళు ఆ ముళ్ళు తీయాలంటే కొంచెం కష్టమా లేదా? చాలా కష్టపడి కొందరికి ఈ ముళ్ళు వెళ్ళిపోతుంది. అది తీయాలంటే మనం చాలా ప్రయత్నం చేయాలి. ముళ్ళు అంటే అవగుణాలు, పతితుగా ఉండే గుణాలు. ముఖ్య మాట శివబాబా ఏం చెప్తున్నారంటే, దీనికోసం ఆ ముళ్ళు అంతా తీయాలంటే, చీకటి అంతా పోవాలంటే మన ఆత్మను అనుకొని సహితంగా దేహాన్ని అంతా మర్చిపోయి శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. ఏంటంటే ఆత్మ అపవిత్రం అయిపోయింది. అదే పవిత్రం కావాలంటే ఫస్ట్ మన ఆత్మాభిమాని కావాలి. అప్పుడే ఈ విషయాలంతా మనకు బాగా అర్థమవుతుంది. బాబా ఎంత బాగా క్లియర్గా ప్రతి ఒక్క విషయం కూడా చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు. ఎందుకంటే ఈ తండ్రి ప్రిన్సిపాల్ అయినారు ఇక్కడ. మరి బంగారు పని చేసేవాడు, బంగారు మన అందరినీ బంగారు లాగా తయారు చేస్తారు. శివబాబా డాక్టర్ కూడా అయినారు. డాక్టర్ అయ్యేసి మన రోగాలంతా సరి చేస్తారు. బాబా మరి మనకు సర్వ సంబంధం ఏమంతా పని ఈ ప్రపంచంలో జరుగుతుందో శివబాబా మన ఆత్మని అట్లా చేస్తారు. బాబా లాయర్ కూడా అయినారు, మంచి లా పాయింట్స్ చెప్తారు. డాక్టర్ అయ్యి నిరోగి అయ్యేదానికి పాయింట్స్ చెప్తారు. బంగారు పని చేసేవాడు మన ఆత్మని బంగారుగా చేస్తారు. ఈ కాలేజీలో ప్రిన్సిపాల్ కూడా అయినారు బాబా. సో ఎంత మాటలు! ఇట్లా అన్నీ చేసేవాళ్ళు ఎవరు? ఒకరే శివబాబా. వేరే మనుషులకు ఇప్పుడు డాక్టర్గా ఉంటే వాళ్ళు లాయర్ లాగా వాదించేదానికి కాదు, లాయర్కు డాక్టర్ పని చేసేదానికి రాదు. ఇక్కడ ఒక్క శివబాబా అన్నీ చేస్తారు. ఎంత వండర్ఫుల్ బాబా! సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? లేదంటే ఇంత అన్ని చదువు ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబా సంగం యుగంలో ఏమి జ్ఞానం ఇస్తారు, ఆ జ్ఞానమే అన్నిటికీ ఆధారం. ఈ ప్రపంచంలో ఎన్ని ప్రకారమైన చదువు ఉంది. ఇంజనీరింగ్ చదువు ఉంది, లా కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకా ఏమంతా ఉందో అన్నిటికీ కూడా ఆధారం పరమాత్మ వచ్చి ఈ సంగం యుగంలో నేర్పించినారు. అది మరి కలియుగంలో మనం ఏమంతా చదువుతాము, అక్కడ ఏం జాబ్ చేస్తామో అది అక్కడ కోసం మాత్రమే ఆ జాబ్, ఆ జన్మానికి. ఇక్కడ సంగం యుగంలో మనం ఏం చదువుతాము ఇది జన్మ జన్మాంతరానికి కోసం మనకు అన్ని పనికి లాభం వస్తుంది. మొదట్లో అంతా లౌకికంలో కన్యలు కానీ మాతలు కానీ చదివేదే లేదు, వాళ్ళు స్కూలుకి పంపించలేదు, ఆడపిల్లల్ని స్కూలుకి పంపించి ఉండలేదు మొదట్లో అంతా.
ఇప్పుడు ఆడపిల్లలు ఏమంతం చదువుతారు? అన్ని విషయాలు చదువుతారా లేదా లౌకికంలో? ఇదంతా తర్వాత వచ్చిన మాటలు. మరి లౌకికంలో పతి చనిపోయినారంటే వాళ్ళని చూసుకునేది ఎవరు? అందుకే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పతి ఉంటేనే సరి లేదంటేనే సరి వాళ్ళ సంపాదనలో వాళ్ళు ఉంటారు, అన్నీ నేర్చుకుంటారు ఆడవాళ్ళు కూడా. ఇప్పుడు మొదట్లో అంతా పాపం ఇంట్లోనే ఉంటారు, పతి చనిపోతే చూసుకునే వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు శివబాబా చెప్తారు ఈ సమయం కలియుగ అంతు సమయంలో, అది కూడా శివబాబా అవతరణ అయిపోయిన తర్వాతనే ఆడవాళ్ళకు ఆ శక్తి వచ్చింది అన్నీ నేర్చుకొని మనమే అన్నీ చెయ్యాలి అట్లా అని. సత్యయుగంలో ఇట్లా మాటలంతా ఏమీ ఉండదు, ఏ చింత అని లేదు. పతి చనిపోతారు మన ఎవరు చూసుకుంటారు అట్లా చింత అదంతా సత్యయుగంలో లేనే లేదు. ఏ ప్రకారమైన చింత కూడా సత్యుగ త్రేతాలంతా లేనే లేదు. సో ఇక్కడ మరి మనుషులు ధనం చేర్చి పెడతారా లేదా? ధనం కలెక్ట్ చేసుకుంటారు ఇట్లా సమయానికి కోసం, అంటే ఎమర్జెన్సీ కోసం డబ్బులు కావాల్సిందిగా ఉంటుంది ఈ కలియుగ అంతు సమయంలో. అందువల్ల బ్యాంకులైనా వేసి పెట్టుకుంటారు, లేక కలెక్ట్ అయినా చేసి పెట్టుకుంటారు. అయితే సత్యయుగంలో ఇట్లా చింత ఇది కూడా లేదు. మనం ఎమర్జెన్సీ టైంలో డబ్బులు మనకి కావాలి కదా, అట్లా అని కలెక్ట్ చేసి పెట్టారు సత్యయుగంలో. సత్యయుగంలో అతాహ ధనం ఉంటుంది, అక్కడ ధనానికి చింతనే లేదు సత్యయుగం. ఇట్లా సంకల్పం కూడా రాదు మనకు సత్యయుగంలో. మన ఎమర్జెన్సీ టైం కోసం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఎట్లా అని. మరి ఇక్కడ మరి శివబాబా చెప్తారు, మన బాబా తలంపు చేస్తూ ఉంటే, ఈ జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తూ ఉంటే మన సత్యయుగంలో చాలా ధన్వాన్ అయిపోతాం. ఎంత ధన్వాన్ అంటే దాని పేరు స్వర్గం కదా. స్వర్గం అంటే ఎంత ఎక్కువ ధనం ఉంటుంది, వజ్రాలు ఉంటుంది, బంగారం ఉంటుంది, అన్ని గని నిండా ఉంటుంది. అన్ని ఏది కావాలన్నా అది మనకు కరెక్ట్ టైంలో యూస్ చేసానికి అన్నీ ఉంటుంది. ఏ ప్రకారమైన చింత లేదు అక్కడ. మనం ఏదైనా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి అని కూడా చింతనే లేదు అక్కడ. ఇక్కడ మరి భూమి ఎట్లా, భూమి పంట కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు ఉండే భూమిలో శక్తియే లేదు, అన్ని శక్తి వెళ్ళిపోయింది ఈ కలియుగ అంతు సమయంలో భూమిలో. అందుకోసం ఎరువు వేస్తారు, కానీ ఇంకా ఏదేదో కెమికల్స్ కూడా వేసేస్తారు. వేస్తే ఉండే శక్తి కూడా వెళ్ళిపోతుంది ఈ భూమిలో. అక్కడ సత్యయుగంలో పూలు కానీ పండు కానీ ఎంత బాగా శక్తిశాలిగా ఉంటుంది. అక్కడ ప్రతిదీ ధాన్యాలు, శక్తిశాలి ధాన్యాలు. కలియుగానికి సత్యయుగానికి రాత్రి పగలంత తేడా ఉంది. సత్యయుగంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా శక్తిశాలిగా ఉంటుంది. ఇక్కడ మరి పాలలో కూడా శక్తి లేదు, ఫ్రూట్స్లో కూడా శక్తియే లేదు, ఏమీ శక్తియే లేని ప్రపంచం కలియుగ అంతు సమయం. మరి ఇక్కడ బాబా చెప్తారు, ప్రతి ఒక్క సామాన్లా ఉండి శక్తి వెళ్ళిపోయింది. అంటే అమెరికాలో చాలా బాగా మంచి బీజం ఉంటుంది. ఇప్పుడు ఉండే టోటల్ ప్రపంచంలో అమెరికాలో కొంచెం ఏమో శక్తి ఉంది, అమెరికన్ బీజాలు కూడా శక్తి ఉంటుంది. భారతదేశాన్ని బీజంలో అంత శక్తి లేదు. అయితే భూమిలో కూడా శక్తి కావాలన్నా లేదా? బీజంలో మాత్రం శక్తి ఉండి లాభం ఏమి? అయితే బీజంలో కూడా శక్తి ఉంటే మరి భూమిలో కూడా శక్తి కావాలి. మన భారతదేశాన్ని భూమిలో ఏం శక్తి ఉంది అంటే చాలా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిందిగా ఉంటుంది. ప్రతి బీజాన్ని బాగా తయారు, అంటే బీజం వేసి దాని వృక్షం రావాలంటే ఎంత కష్టపడతారు భారత్లో. సో సత్యయుగంలో ఇట్లా కష్టపడే మాటనే లేదు. ఏ బీజం ఆటోమేటిక్లీ శక్తిశాలి ఫ్రూట్ ఇచ్చేది
శక్తిశాలి ధాన్యాలు ఇచ్చే ప్రకృతియే అక్కడ సతో ప్రధానిగా ఉంటుంది. సతో ప్రధానిగా ఉంటే దానివల్ల అన్నీ శక్తిశాలిగా ఉంటుంది. ఇక్కడ తమో ప్రధాన అయిపోయిన దానివల్ల ఏ ప్రకారమైన శక్తి లేదు. అర్థమైందా? తమో ప్రధాన అయితే శక్తియే ఉండదు, సతో ప్రధాన అయితే శక్తి ఉంటుంది. అట్లనే ఆత్మ కూడా, ఆత్మ ఎప్పుడు సతో ప్రధానిగా ఉంటుందో దాంట్లో ఎంత శక్తి ఉంటుంది, దాని ఆధారంలో ప్రకృతి కూడా శక్తిశాలిగా ఉంటుంది. సో బాబా చెప్తారు చాలా తేడా, ఈ తేడాని గురించి మనం అర్థం చేసుకోవాలి. సత్యుగానికి కలియుగానికి ఎంత తేడా ఉంది. అక్కడ ప్రతి సామాన్ చూస్తే కూడా సతో ప్రధానిగా ఉంటుంది. అంటే మొదట్లో అంతా ధ్యాన అవస్థల పోతూ ఉంటుంది. బాబా బిడ్డలు దాదీలు అందరూ స్టార్టింగ్లో ధ్యాన అవస్థల పోయి చూస్తూ ఉంటుంది. అక్కడ బాబా చూపిస్తారు సూక్ష్మవతంలో ఒక్కొక్క పండులో ఎంత జ్యూస్ ఉంటుంది. జ్యూస్ చూబిరా తాగి వచ్చినని చెప్తారు. చాలా జ్యూస్ ఉండే పండు, అన్ని పండులో జ్యూస్ బాగుంటుంది. మరి ఇక్కడ జ్యూస్ ఉండే పండులో జ్యూసే లేదు, ఏమీ లేదు పండు ఇక్కడ. సో అక్కడ ధాన్యాలు కూడా శక్తిశాలి. అదన్నీ బాగా చూపించినారు, సాక్షాత్కారంలో చూపించినారు. అయితే మనకు సాక్షాత్కారం అట్లా అవసరం లేదు. ఈ జ్ఞానం ఆధారంలో, బుద్ధిశక్తి ఆధారంలో మనం ప్రతిదీ అర్థం చేసుకోవచ్చు. బాబా చెప్పే విషయాలను బట్టి అర్థమైపోతుంది ఎట్లా అట్లా అని. అంటే ఆ కొత్త ప్రపంచం ఎట్లా ఉంటుంది అని మన బుద్ధి ద్వారానే అర్థం చేసుకోవాలి. మనుషులకు తెలీదు కొత్త ప్రపంచం ఒకటి ఇట్లా ఉంటుంది ఎట్లా అని. మనం తత్వప్రధాన అయితేనే ప్రపంచం కొత్తగా బాగుంటుంది. అది కూడా మనుషులకు తెలీదు. ఈ పాత ప్రపంచంలోనే అది చేస్తాం ఇది చేస్తామని ఏమంతా మాట్లాడుతూ ఉంటారు. పాత ప్రపంచంలో ఏమంతా జరుగుతూ ఉంది, చాలా విచిత్ర మాటలు జరుగుతూ ఉంటుంది. అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు పాత ప్రపంచంలో. లిస్ట్ ఏమో పెద్దగా రాస్తారు, ఈ సంవత్సరం అంతా ఇది చేస్తాం ఇది చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్తారు. అయితే మనుషులు ఏమి చేసానికి కాదు, చేస్తాం అనుకుంటారే కానీ వాళ్ళ దగ్గర ఆ శక్తి ఎక్కడ ఉంది? అనుకునేదంతా చేసే శక్తి మనుషులకు ఉందా? ఇప్పుడు ఎవరైనా కొత్తగా మినిస్టర్ అవుతారు, వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, ఏమి ఈ ఊరికి నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్ని వసతి చేస్తాను ఇంత పంట వచ్చేట్టుగా చేస్తాను చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర శక్తి ఉందా? అందుకే బాబా చెప్తారు, మీరు ఇదంతా వినే టైంలో మీకు చాలా నవ్వొస్తూ ఉంటుంది. వస్తుందా లేదా? అక్కడంతా ఎట్లా ఉంది అదంతా వింటే మనకు అర్థమైపోతుంది. అది చెప్తారు కానీ పాపం వాళ్ళ దగ్గర శక్తి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కువ పంట వచ్చేట్టుగా ఈ సంవత్సరం అన్నీ చేస్తాం అనుకుంటారు. అయితే ఏమవుతుంది? భూమిలో శక్తి ఉంటే కదా పంట బాగా వచ్చేదానికి. అందుకే బాగా చెప్తారు, సత్యమైన మాటలు ఏముందో అది పరమాత్మ శివబాబా మనకు మాత్రమే చెప్తారు, మనకు మాత్రమే అర్థమైంది. ఎవరెవరు బ్రాహ్మణులు అయినారు వాళ్ళకు మాత్రం అర్థమైంది. భగవాన్ వచ్చి ఇది ఏం చదివిస్తున్నారు, కొత్త చదువు ఇది. బాబా భాషణ చేస్తారు మన ముందు కొత్తగా. లౌకిక్లో కూడా ఎవరైనా మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ భాషణ చేస్తారా లేదా? ఆ భాషణ చేసే టైంలో అన్నీ చెప్తారు మనుషులకు, ఈ సంవత్సరం ఇట్లా చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను. ఊరికే భాషణ, అది ప్రాక్టికల్ చేసానికి లేదు. శివబాబా వచ్చి మనకు భాషణ చేస్తారు, నిజంగానే అన్నీ జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇది ఆధ్యాత్మిక శక్తి ఉండే భాష. లౌకిక్ వాళ్ళకు ఆధ్యాత్మిక శక్తి లేదు, వాళ్ళని స్పిరిచువల్ ఫాదర్ని చెప్పేదానికి లేదు. శివబాబా ఒక్కరే ఆధ్యాత్మిక శక్తి ఉండే తండ్రి, స్పిరిచువల్ ఫాదర్ని చెప్తారు ఇంగ్లీష్లో. అంటే మనందరం వాళ్ళ బిడ్డలు. మనకు మాత్రమే ఈ ఆధ్యాత్మిక శక్తి అంటే ఏమి అది అర్థమైంది. ఆధ్యాత్మిక శక్తి ఆధారంలోనే అన్నీ బాగా జరుగుతుంది.
ఆ శక్తి లేని వాళ్ళు ఎంతైనా భాషను చేయని, అది ప్రాక్టికల్గా జరిగేదానికే లేదు. మరి బావ చెప్తారు, మనుషులు యోగా నేర్పిస్తా అని చెప్తారు. బాలయోగంలో ఈ శక్తి ఉందా? పవిత్రం అయ్యే శక్తి ఉందా? లే సతోప్రధాన అయ్యే శక్తి ఉందా? వాళ్ళ యోగం ఏం నేర్పిస్తారంటే చెయ్యి కాలు ఇట్లా ఇట్లా అల్లాడిచే ఎక్సర్సైజ్ నేర్పిస్తారు. ఆ ఎక్సర్సైజ్లో ఏమైనా ఆధ్యాత్మిక శక్తి వస్తుందా? లేదు. శివబాబా ఒక్కరే మనకు ఆధ్యాత్మిక శక్తి ఇచ్చేదానికి ఇది రాజయోగం నేర్పిస్తారు. ఎందుకంటే శివబాబా ఆధ్యాత్మిక శక్తి ఉండే తండ్రి. ఆ తండ్రి దగ్గర ఎప్పుడు మనకు కనెక్షన్ ఉంటుందో అప్పుడే మన లోపల ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి ఉంటేనే ప్రకృతిని కూడా మనం నడిపించే శక్తి వస్తుంది, ఆధ్యాత్మిక శక్తి ఆధారం. మరి తండ్రి మనకు మన ఆత్మకు నేర్పిస్తారు. మనందరూ ఆత్మిక బిడ్డలు, స్టూడెంట్స్. శివబాబా ఆత్మని స్టూడెంట్. ఆత్మని అనుకుని చదివితేనే ఆ శక్తి అంతా మనకు వస్తుంది. ఇది సంగం యుగం. ఈ సంగం యుగంలో మనం ఆధ్యాత్మిక శక్తి ఉండే బ్రాహ్మణ్ అటువంటి ఆత్మని చదువుతుంది సంగం యుగి బ్రాహ్మణ్. సో బ్రాహ్మణ్ అయ్యేది అంటే ఏమయ్యేది? బ్రాహ్మణ్ అయ్యేదంటే ఆది సనాతన్ దేవీ దేవత ధర్మ ఆత్మలైన అర్థం. ఎవరందరూ బ్రాహ్మణ్ అవుతారు వాళ్ళందరూ ఆది సనాతన్ దేవీ దేవత ధర్మ వాళ్ళు అవుతారు. మనం బ్రాహ్మణ్ ఇక్కడ తక్కువ మంది ఉన్నాం. ఈ ప్రపంచాన్ని కంపేర్ చేస్తే బ్రాహ్మణ్ మొత్తం ప్రపంచంలో 5% ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో ఇప్పుడు అనేక జాతీలు ఉంది. ఎన్ని ప్రకారమైన జాతి ఉంది. ఫలానా చెప్పుకుంటారు కదా, మేము ఈ జాతి వాళ్ళు, ఆ జాతి వాళ్ళు. ఇక్కడ మనందరూ బ్రాహ్మణ్, శివబాబా బిడ్డలు, బ్రాహ్మణ కులం మనది. तो एक हिसाब ज़रूर होगा जिससे पता लगेगा कि दुनिया में कितनी धर्म है, कितनी భాషాएं हैं. అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని ప్రకారమైన ధర్మాలు, ఎన్ని ప్రకారమైన భాష కూడా ఉంది. అనేక భాష, అనేక ధర్మాలు, అనేక పార్టీలు, అనేక రాజ్యాలు, ఎంత అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఈ విషయాలంతా బాగా అర్థమైపోయిందా లేదా? తర్వాత సత్యుగంలో ఇంత అనేక భాషలు ఉండదు. సత్యుగంలో తెలుగు ఉంటుందా, తమిళ్ ఉంటుందా, ఏమైనా ఉంటుందా? లేదు. ఇంత అన్ని భాషలు సత్యుగంలో లేదు. మరి ఇన్ని ప్రకారమైన జాతీలు కూడా లేదు. అక్కడ ఒకే ఒక్క ధర్మం. ఏం ధర్మం అది? దేవతా ధర్మం. అంటే దివ్యత అని మన ధర్మంగా ఉంటుంది. మనందరూ దివ్య స్వరూపంలో మంచి గుణాలు ఉండేవాళ్ళుగా ఉంటాం. అందువల్ల దేవతా ధర్మం అని చెప్తారు. ఒకే ధర్మమే సత్యుగంలో. మరి భాష కూడా అందరికీ ఒకటే ఉంటుంది. ఎందుకంటే రాజారాణి ఎట్లనో అట్లా భాష ఉంటుంది. ఏ సమయంలో ఏ రాజా వస్తారో వాళ్ళ భాషనే సెట్ చేస్తారు. సత్యుగంలో చక్రవర్తి, మహారాజా, మహారాణి ఒకరే, అందరూ అదే భాష మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సృష్టి చక్రాన్ని గురించి మనకు బాగా అర్థమైంది. మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు ఎంత అనేక ధర్మం, అనేక భాష, ఇదాన్ని సత్యుగంలో ఉండదు. తిరిగి ఆ ఒక భాష ఒకటే వస్తుంది. సో భాషలు, ఇన్ని భాషలు, అందరూ అన్ని భాషలను తెలుసుకునేదానికి లేదు. మరి బాబా చెప్తారు ముఖ్య మాట ఏమంటే ఇప్పుడు అన్నీ వినాశం అయిపోతుంది, మరందరం శాంతిగా శాంతిధామ్కు వెళ్ళిపోతుంది. శాంతిధామ్లో ఏముంటుంది? శాంతిగా ఉండే మాట, సైలెన్సే సైలెన్స్. అక్కడ ఏ భాషను మాట్లాడేది లేదు, ఓన్లీ సైలెన్సే సైలెన్స్. సో ఈ సృష్టి చక్రాన్ని జ్ఞానం
మీకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది కదా, ఎట్లా మనందరూ మొదట్లో శాంతిధామ్లో ఉంటుంది, తర్వాత ఎట్లా సత్యుగంలో వస్తాం, ఎట్లా పునర్జన్మం తీసుకొని ఈ లాస్ట్లో ఇట్లా జన్మంలో వస్తాం అన్నీ మీకు చాలా బాగా అర్థమైంది. అంటే మనం మనుషులకు ఇదాన్ని చెప్తాం ఇన్ని విషయాలు, అయితే అందరూ ఏమైనా అర్థం చేసుకుంటారా? లేదు. ఎవరైనా పెద్ద మనుషులు వస్తారనుకోండి, మనం ఏదైనా ఫంక్షన్ చేస్తాం, ఆ ఫంక్షన్లో విఐపీస్ని గెస్ట్గా పిలుస్తాం. గెస్ట్గా పిలిచి వాళ్ళకు కొంచెమైనా చెప్తాం. వాళ్ళు ఈ సమయంలో నామీగ్రామీగా ఉంటారంటే ప్రసిద్ధిగా ఉంటారు. ఒక ఊర్లో ఒకరు పెద్ద మనిషి ఉంటే వాళ్ళు ఆ ఊరంతా ప్రసిద్ధిగా ఉంటారా లేదా? వాళ్ళని మనం పిలుస్తాం గెస్ట్గా, వాళ్ళు చెప్తే అందరూ వింటారు అట్లా అని. మరి ప్రెసిడెంట్నే పిలుస్తాం, ప్రైమ్ మినిస్టర్నే పిలుస్తాం, ఏమైనా పెద్ద ఫంక్షన్ చేసి దాన్ని ఓపెన్ చేసానికి వాళ్ళు వచ్చి మంచి ఒపీనియన్ ఇస్తారు, అంటే అభిప్రాయం. వాళ్ళు మంచి అభిప్రాయాన్ని విని కొందరు ఏం చేస్తారంటే వస్తారు, పెద్ద మనుషుల మాట వినేసి ఇక్కడ వస్తారు. అయితే అందరికంటే పెద్ద ఎవరు? శివబాబా. శివబాబా వాళ్ళ ముందు అంతా పోరు. ఎందుకంటే శివబాబా ఎవరుని మనుషులకు ఏమి అర్థమవుతుంది? పరంపిత పరమాత్మ ఏం చేస్తారు? వాళ్ళు స్వర్గాన్ని ఓపెన్ చేస్తారు. అంటే భగవాన్ని కూర్చి మనుషులకు అభిప్రాయం ఏమీని జరగలేదు, తెలియదు కూడా వాళ్ళకు. మనం పరమాత్మని కూర్చి చెప్తాం, మనుషులకు ఏం అర్థమవుతుంది? అంటే ఇప్పుడు స్వర్గం ఎవరు ఇనాగ్రేషన్ చేసేది? స్వర్గానికి ఇనాగ్రేషన్ ఎవరు చేస్తారు? శివబాబానే చేస్తారు. ఇది చెప్పండి, మనుషులకు స్వర్గ స్థాపన భగవాన్ చేస్తున్నారు. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కూడా స్థాపన చేసింది స్వయం భగవాన్. అట్లా అని వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారా? లేదు. అట్లా కొందరు పెద్ద మనుషులు వస్తారు ఎగ్జిబిషన్ అంతా ఓపెన్ చేస్తానికి, వాళ్ళనే మనుషులు చూస్తారు, పెద్ద మనిషి వచ్చినారు ఓపెన్ చేసినారు అట్లా అని. వాళ్ళు వస్తే వాళ్ళ వెనక చాలామంది వస్తారు, ఓ ప్రైమ్ మినిస్టరే వచ్చినారు ఇక్కడ ఓపెన్ చేసానికి, మనం కూడా పోయి చూస్తాం అట్లా అని. ఇప్పుడు శివబాబా వచ్చినారు స్వర్గ ఇనాగ్రేషన్ చేసానికి, అందరికి ఏమి అర్థమవుతుంది? మనుషులకు తెలియదు. సో ఎవరెవరు తెలుసుకున్నారు వాళ్ళు మాత్రమే వస్తారు. అర్థమైందా? మనం బాబా వచ్చినారు, అందరూ పరిగెత్తి వచ్చినారా ఏమి తెలియదు భగవాన్ ఎవరు అట్లా అని. బ్రాహ్మణ్ బిడ్డలకు మాత్రమే అర్థమైంది భగవాన్ వచ్చి ఇక్కడ చదువు నేర్పించేది. అయితే మనం ఎంత తక్కువ మంది ఉన్నాం ఇక్కడ. ఎప్పుడు మెజారిటీ ఎక్కువ మంది బ్రాహ్మణ్ అవుతారు, అప్పుడు మనుషులకు అర్థమవుతుంది ఇక్కడ ఏందో స్పెషల్గా జరుగుతూ ఉంది అట్లా అని. ఒకవేళ అర్థమైనా కూడా తండ్రి దగ్గర వాళ్ళు పరిగెత్తి వచ్చే మాట లేదు. ఏంటంటే శివబాబాని వాళ్ళు చూసేదానికి కాదు కదా. పరమాత్మని అర్థం చేసుకోవాలంటే జ్ఞానం ఆధారంలోనే అర్థం చేసుకోవచ్చు. ఊరికే కంటితో చూసే దాని ఆధారంలో అర్థమే కాదు. ఇప్పుడు ప్రెసిడెంట్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్ వస్తారు, వాళ్ళని కంటితో చూస్తారు, అనుకుంటారు ఓహో ప్రైమ్ మినిస్టర్ వచ్చినారు అట్లా అని. భగవాన్ వచ్చినారు ఏమైనా అర్థమవుతుందా? కంటితో చూసానికి కాదు, నాలెడ్జ్ కావాలి. భగవాన్ని అర్థం చేసుకోవాలంటే, పరిచయం కావాలంటే జ్ఞానం ఆధారంలోనే పరిచయం అవుతుంది. మరి బాబా ఇక్కడ మనకేం నేర్పిస్తారు? డైరెక్ట్గా వచ్చి అన్ని విషయాలు నేర్పిస్తారు. బాబా దగ్గర తెలిసిన వాళ్ళు మాత్రమే పోవచ్చు. అయితే పరమాత్మ పైన ఎవరికి ఆకర్షణ ఉంటుంది? పరమాత్మ పైన ఆకర్షణ ఎవరికి ఉంటుంది? ఎంతెంత యోగం చేస్తారు, యోగం చేసి ఆత్మలో ఏం తుప్పు పట్టి ఉందో వికారం అదన్నీ పోతూ ఉంటే ఆటోమేటిక్లీ ఎక్కువగా అట్రాక్షన్ అవుతుంది బాబా పైన.
లేదంటే బాబా పైన అట్రాక్ట్ ఎట్లా అవుతారు? తుప్పు పట్టిన ఆత్మ అంత ఏమీ అర్థం చేసుకో. తుప్పు అంటే ఇక్కడ తుప్పు కాదు, ఇనుము సమానం అయిపోయిందా లేదా ఆత్మ. దాంట్లో కామ్, క్రోధ్, మోహలోభ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం అంతా ఉంటే బాబా పైన ఆకర్షణ కాదు. ఇప్పుడు యోగం చేస్తూ మనం అదంతా క్లీన్ చేసేస్తే, తుప్పు పట్టిందంతా పోతూ ఉంటే ఫుల్ అట్రాక్షన్ అయిపోతుంది బాబా పైన. అంత ప్రీతి, ఆ ప్రీతిలో మనం బాబా దగ్గర పోదాం. ఫైనల్గా పవిత్రం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా శివబాబా దగ్గర ఇంటికి వెళ్ళిపోతాం మనం. సో మనకి ఇప్పుడు ఒకే ఒక చింత ఉండాలి. ఏం చింత ఉండాలి? మనసులో మన ఆత్మలో ఏమేమి తుప్పు పట్టిందో అదంతా వెళ్ళిపోవాలి. పాపం అంతా భస్మ అయిపోవాలి. ఏ వికారాలు ఉండకూడదు. ఆ ఒక చింత ఉండాలి. చాలా క్లీన్గా అయిపోయేసి బాబా దగ్గర పోవాలి. క్లీన్ అయ్యేదే ఒక పెద్ద చింత ఉండాలి. తుప్పు పట్టింది పోవాలి. అయితే అది రోజు యోగం చేస్తూ ఉంటే నిదానంగా వెళ్ళిపోతుంది. యోగ శక్తిలోనే ఈ ఆత్మలో తుప్పు పట్టి, అంటే అపవిత్ర ఆత్మ పతిత్ ఏమైందో అది పావన అయిపోతూ ఉంటుంది. ఎట్లా ఇప్పుడు సూదిలో తుప్పు పట్టి ఉంటే మనం కెరోసిన్లా వేస్తామా లేదా? వేసేసి బాగా రబ్ చేస్తూ ఉంటాం, అప్పుడు అది వెళ్ళిపోతుంది. అట్లనే శివబాబా తలంపే ఇక్కడ కెరోసిన్ లాగా. ఇదేమి కష్టం లేదు బాబా తలంపు చేసేది, ఈజీ. అయినా కూడా బిడ్డలకు ఎంత కష్టంగా అనిపిస్తూ ఉంది యోగం చేసేది. ఎందుకు కష్టంగా అనిపిస్తూ ఉంది? ఎందుకంటే అది తుప్పు పట్టిపోయింది. ఎంత జాస్తి మనం తలంపు చేస్తాం అంత అది దూరం అయిపోతూ ఉంటుంది. ఇదంతా చాలా మహీన్ మాటలు, అర్థం చేసుకొని వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. మరి ఎంత మనం పవిత్రం అవుతూ ఉంటామో అంత బాబా పైన ఆకర్షణ, మరి వేరే వాళ్ళకు కూడా బాబా పైన ఆకర్షణ వచ్చేట్టుగా చెప్పచ్చు. మన పవిత్రం అవుతూ ఉంటే ఇది చాలా డీప్ పాయింట్. కొంచెం డల్గా ఉండే బుద్ధికు ఈ విషయాలు అంత బాగా అర్థం కాదు. కొంచెం షార్ప్నెస్ కావాలి బుద్ధి, అప్పుడు ఈ విషయాలు చాలా బాగా అర్థమవుతుంది. మళ్ళీ బాబా చెప్తారు, ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతూ ఉందా లేదా? ఈ రాజ్యానికి అందరం కావాలి. మరి మనం అందరికీ చెప్పేదానికోసం మన మనసులో కొత్తగా పాయింట్స్, యుక్తి వస్తూ ఉంటుంది. రోజు ఎంత పవిత్రం అవుతూ ఉంటామో అంత మన మనసులో శక్తిను వస్తుంది, యుక్తిను వస్తూ ఉంటుంది అందరికీ చెప్పేదానికి. మొదట్లో అంతా ఈ ఎగ్జిబిషన్ చేస్తూ ఉంటారు, మ్యూజియం అంతా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి టీవీలో ఎన్ని మాటలు వస్తూ ఉందా లేదా? ఇప్పుడు టైం కొంచెం ఉంది, అంతే స్థాపన అయిపోతుంది. అయితే హార్ట్ ఫెయిల్ కాకూడదు. కర్మేంద్రియానికి వశం కాకుండా మనం పని చేస్తూ ఉండాలి, లేదంటే పడిపోతాం మనం. ఏదైనా ఒక కర్మేంద్రియ ద్వారా మొదట్లో అంతా ఈ ప్రదర్శని కానీ మ్యూజియం కానీ ఇదంతా ఉండలేదు. స్థాపనది ఆదిలో తర్వాత ఐడియా వచ్చింది, ఇట్లా ఎగ్జిబిషన్ చేయాలి, మ్యూజియం చేయాలి. బాబా చెప్తారు ఇంకా ముందు పోతే ఇంకా కొత్త ఐటమ్స్ కూడా వస్తుంది. ఇట్లా ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, మరి టీవీ ఛానల్స్ అంతా వచ్చింది. అయితే కొంచెం టైం పడుతుంది, స్థాపన పూర్తి అయ్యేదానికోసం టైం పడుతుంది. హార్ట్ ఫెయిల్ కాకూడదు. మరి కర్మేంద్రియానికి వశమై ఏ పని చేయకూడదు, లేదంటే పడిపోతాం మనం. వికారంలో మాత్రం పోతే సూదిలో ఇంకా ఎక్కువగా తుప్పు పట్టినట్టుగా అయిపోతుంది. వికారంలో జాస్తి తుప్పు పడుతుంది ఆత్మలో, అంటే వికారి అయిపోతుంది. సత్యయుగం, త్రేతాయుగంలో ఈ కామ్, క్రోధ్, మోహలోభ, అహంకారమే ఉండలేదు. అందువల్ల నిదానంగా కింద వచ్చినాం. అయితే అర్ధకల్పం అయిపోయిన తర్వాత ద్వాపర కలియుగంలో చాలా ఫాస్ట్గా వికారానికి వశమై కిందగా వచ్చేసాం.
అంటే దేహాభిమానంలో వచ్చేసాం, ఆత్మాని మర్చిపోయి. సో కింద పడదాం. అందువల్లనే నిర్వికారి నుంచి వికారి అయ్యేదాన్ని ఎంత పెద్ద టైం, ఇదే మాటలు కూడా ఉంది. మరి సంపూర్ణ పవిత్రంగా నిర్వికారిగా ఉండేటప్పుడు దైవాత్మాలను చెప్తాం. దైవాత్మాలది నిషాని కూడా ఉంది. ఇప్పుడు బాబా చెప్పినారు, దేవీ దేవత ధర్మం ఏమో ప్రాయలోపు అయిపోయింది, కానీ వాళ్ళ నిషానీలంతా ఉందా లేదా అంటే దేవాలయం ఉంది, దేవతల చిత్రాలు కథలు అంతా ఉంది. సో ఈ లక్ష్మీనారాయణ చిత్రం మనం దీన్ని తీసుకొని ప్రొసెషన్లో కూడా పోవచ్చు. ఎందుకంటే ఇదే మన జీవనాన్ని లక్ష్యం. నెక్స్ట్ ప్రపంచం, వచ్చే ప్రపంచం లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. ఇది ప్రొసెషన్లో కూడా తీసుకుపోవచ్చు. అంటే ఈ రావణ రాజ్యం వినాశం అయిపోతుంది, రామరాజ్యం స్థాపన అయిపోతుంది అని నిషాని. సో రామరాజ్యం మరి రావణ రాజ్యం. ఇప్పుడు ఉండేది సంగం యుగం. ఎంత అంటే బాబా చాలా పాయింట్స్ మనకి ఇస్తారు, మంచి మంచి పాయింట్స్ ఇస్తారు. ఏ విధంగా డాక్టర్స్ బుద్ధిలో చాలా పాయింట్స్ ఉంటుంది, ఎట్లా రోగాలు ఉంటుందో అట్లా మెడిసిన్స్ది పాయింట్స్ ఉంటుంది. ఏ రోగి వస్తే ఆ మెడిసిన్స్ ఇస్తారు. అట్లనే లాయర్స్ కూడా వాళ్ళు వాద వివాదం చేసి జయించేదానికోసం ప్రాబ్లమ్స్ అనుసారంగా పాయింట్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఆ పాయింట్స్ని యూస్ చేసి వాళ్ళు జయించేస్తారు. అట్లా ఇక్కడ కూడా బాబా మనకు ఎన్ని పాయింట్స్ ఇచ్చినారు, ఎన్ని టాపిక్స్ ఇచ్చినారు, ఎంత మంచి మంచి పాయింట్స్ అంతా ఉంది. మన భాషణ చేసానికి పోయేటప్పుడు ఈ పాయింట్స్ అంతా ఒకసారి చూసుకోవాలి. ఇట్లా సర్వవ్యాపి పాయింట్స్ ఉంది, తర్వాత గీతాకా భగవాన్ది టాపిక్ ఉంది, మరి పతిత్ పావన్ ఎవరు అనే టాపిక్ ఉంది. ఈ టాపిక్స్ అంతా బుద్ధిలో పెట్టుకొని సమయ సందర్భానుసారంగా యూస్ చేయాలి. చాలా బుద్ధిశాలిగా ఉంటే ఈ పాయింట్స్ అంతా చూసుకొని పోయి భాషణ చేస్తారు. మొదట్లో రాసుకోవాలి పాయింట్స్ అంతా, అంటే విచార సాగర్ మంతం చేసి రాసుకొని తర్వాత బాబా తలంపులో ఉండి మనం భాషణ చేయాలి. ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచిది. వేరే వాళ్ళకి కూడా బాగా అర్థం చేసుకోవాలి. పాయింట్స్ వేరే వాళ్ళకి చెప్పేదానికి బుద్ధిలో బాగుండాలి. టాపిక్స్ కూడా లిస్ట్ ఉంది, చాలా పెద్ద లిస్ట్, దాని అంతా రాసుకోవాలి మనం. ముఖ్య టాపిక్స్ ఇక్కడ సర్వవ్యాపి పాయింట్ ఒకటి, గీతాకా భగవాన్ది ఒకటి, పతిత్ పావన్ ఎవరు అనే పాయింట్స్ ఉంది. ఎన్ని టాపిక్స్ ఉంది భాషణ చేస్తానికి, రాసుకొని భాషణ చేయాలి. మరి బాబా చెప్తారు మనం విచార సాగర్ మంతం చేస్తూనే ఉండాలి అన్ని పాయింట్స్. బాబా చెప్తారు నేను ఎంత మంచి సర్జన్, మీకు ఇన్ని పాయింట్స్ బుద్ధికి ఇచ్చినాను, భర్పూరుగా పెట్టుకోవాలి పాయింట్స్ అంతా. సర్వీస్ చేశాను, సర్వీస్ చేయలేదంటే కూడా బాగుండదు, సర్వీసును చేయాలి. అంటే మనం ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్ చేస్తాం, ఆ ఎగ్జిబిషన్స్లో ఏమవుతుందంటే కొన్ని ప్లేస్లో 2, 3, 4 వస్తారు, కొన్ని ప్లేస్లో ఎగ్జిబిషన్లో 7, 8 వస్తారు. అయితే చూసేదానికైతే 1000 మంది వస్తారు, 1000 మంది చూసానికి వస్తారు. దాని నుంచి 2, 3, 5, 6 మంది వచ్చేది ఏముంది. కొన్ని ప్లేస్లో వచ్చేదే లేదు, ఎవరు కూడా వచ్చేదే లేదు. ఇట్లా పెద్ద పెద్ద చిత్రాలతో సర్వీస్ చేయాలి. అయితే బుద్ధిశాలి ఎవరు అవుతూ ఉంటారో వాళ్ళు సర్వీస్ కూడా చేస్తారు. పెద్ద పెద్ద మనుషులది కండిషన్ ఇప్పుడు ఏముంది, ఎట్లా ఉన్నారు మనుషులు, ఎంత పెద్దవాళ్ళు పేరు, అయితే వాళ్ళు ఎంత దుర్గతిలో ఉన్నారు, ఎంత దుఃఖం అశాంతి, వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాం కదా ఈ కలియుగాన్ని. బాబా కూడా మనకు ఎన్ని మాటలు నేర్పిస్తారు, ఇంత మంచి నాలెడ్జ్ బాబా మనకి ఇచ్చినారు, మన అందరికి చెప్పారు. అయితే నాడి చూసి చెప్పారు, ఎవరికి ఏ పాయింట్ సరిపోతుందో ఆ పాయింట్స్ చెప్పాలి. అంటే మరి మనం చూసుకోవాలి, నా లోపల ఏదైనా భక్తి మార్గ సంస్కారం అంటే అడిగే సంస్కారం ఉండకూడదు. మనం ఎట్లా భక్తి మార్గంలో ఏం అది ఇది అని అడుగుతూ ఉంటాం భగవాన్ని. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారో దాన్ని ధారణ చేసుకోవాలి, అడగకూడదు. ధారణ చేసుకునే ఉంటే మనకు అన్నీ వచ్చేస్తుంది. ముఖ్య మాటని గీతాకా భగవాన్ ఎవరు అది చెప్పాలంటే శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఒకరే.
ఆ విషయాన్ని గురించి మనం చెప్పాలి. వాళ్ళు ఒక్కరే నిరాకార్, మిగతా వాళ్ళు అందరూ దేహదారి. దేహదారిలనే భగవాన్ చెప్పరు. ఎందుకంటే ఏ దేహం ఉంటే ఏమి, 5 తత్వాలతోనే కదా అయింది. ఈ 5 తత్వాలతో అయిన దేహాన్ని భగవాన్ని చెప్పరు. భగవాన్ నిరాకార్. ఈ పాయింట్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఇప్పుడు మంచి తెలివి వచ్చిందా లేదా? సన్యాసులు అయితే ఇల్లు వాకిలు వదిలేసి పరిగెత్తిపోదారు బ్రహ్మచారిగా ఉండేదానికోసం. అంటే ఒక జన్మలో సన్యాసం చేస్తారు, ఇంకొక జన్మలు కూడా వాళ్ళకి అదే సంస్కారం వచ్చేస్తుంది. అయినా కూడా వాళ్ళు మాతా గర్భంలోనే జన్మం తీసుకుంటారు. ఎప్పుడు మ్యారేజ్ చేసుకోరో అప్పుడు బంధన్ముక్తిగానే ఉంటారు. అయితే మ్యారేజ్ చేసుకుంటే ఇంకా అనేక ప్రకారమైన బంధనాలు కూడా వచ్చేస్తుంది. టైం పడుతుంది మన బంధన్ముక్తి అయ్యేదానికోసం కూడా. మళ్ళీ శివబాబా చెప్తారు, మన జీవనాన్ని చూసుకోవాలి, మనం ఏం చేస్తూ ఉన్నాం అట్లా అని. సన్యాసులు అయితే గృహస్థ వ్యవహారంలో వదిలేసి పోదారు, సన్యాసం చేస్తారు. వాళ్ళది ఊరిగే గృహస్థ వ్యవహారాన్ని వదిలే సన్యాసం. బాబా చెప్తారు, మీది అయితే పెద్ద సన్యాసం, ఎంత పెద్ద ప్రయత్నం చేయాలి. ఈ వికారాలంతా వదిలేయాలంటే ఇది చాలా పెద్ద సన్యాసం. అయితే గృహస్థ వ్యవహారంలోనే ఉండి మనం ఈ సన్యాసం చేయాలి. ఆ సన్యాసులు మరి వేషాన్ని మార్చుకుంటారు, కాషాయ వస్త్రం వేసుకుంటారు, హెయిర్ చాలా పెద్దగా వదులుతారు, మరి విభూది అంతా పెట్టుకుంటారు, అన్ని చోట్ల పెట్టుకుంటారు. ఇదంతా వాళ్ళ వేషం. మనం ఇక్కడ అట్లా వేషాన్ని మార్చుకునేది అవసరం లేదు. కలర్ డ్రెస్ని వేసుకోవచ్చు, డ్రెస్ కూడా మార్చే అవసరం లేదు. ఇంట్లోనే ఉన్నారు మాతలు, రోజు వైట్ డ్రెస్సే వేసుకోవాలని లేదు, కలర్ డ్రెస్ కూడా ఏం పర్వాలేదు. అయితే ముఖ్య మాట ఏమంటే బుద్ధిలో జ్ఞానం అర్థం చేసుకొని బాబా తలంపు చేస్తూ ఉండాలి. బాబా తలంపు చేసుకొని వికర్మాన్ని వినాశం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. మనం అంటే సతో ప్రధాన అయ్యే ఒకే చింత ఉండాలి. ఏంటంటే ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి. ఈ యోగ బలం ద్వారానే మనం పావన అవుతాం. కొందరు యోగ బలం నుంచి పావన అవుతారు, కొందరు మరి పనిష్మెంట్ తీసుకొని పావన అవుతారు. మనం ఆత్మలో ఇప్పుడు ఏం తుప్పు పట్టిందో మన ప్రయత్నం చేయాలి, యోగ బలం నుంచి దాన్ని తీసేయాలి. అంటే దీని యోగ అగ్నిని కూడా చెప్తారు. ఈ అగ్ని ద్వారా పాపం భస్మం అవుతుంది, అంటే మనం పవిత్రం అయిపోతాం. కామచిత అని కూడా అగ్నినే చెప్తారు. అంటే కామ అగ్నిలో అందరూ కాలిపోయి నల్లగా అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తారు, నేను సుందరంగా చేస్తాను మిమ్మల్ని యోగ అగ్ని ద్వారా. సో మనం బ్రాహ్మణ ఆత్మలు ఇదంతా అర్థం చేసుకున్నాం. బాబా బిడ్డ తప్ప వేరే వాళ్ళకు ఇదన్ని విషయాలు తెలీదు, అర్థం కూడా కాదు. మన మాటనే వేరేగా ఉంటుంది. ఏ వేదశాస్త్రాల్లో కూడా ఈ జ్ఞానం అంతా లేదు. ఇట్లా ఉందా ఏమి? వాళ్ళు మరి మనుషులు ఏమనుకున్నారంటే మన వేదశాస్త్రాలను చదవము, అందుకే మనం నాస్తిక్ అని చెప్తారు. అయితే బాబా చెప్తారు, శాస్త్రాలంతా మనం ఇప్పటి వరకు చదివినాం భక్తి మార్గంలో. ఇప్పుడు మనకు బాబా జ్ఞానం ఇచ్చినారు. ఈ జ్ఞానం ఆధారంలోనే సద్గతి అనేది ప్రాప్తి అవుతుంది. భగవాన్ వాచ, భగవాన్ డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఈ వేదాలు ఉపనిషత్తులు చదివేది, దాన పుణ్యం చేసేది, యజ్ఞ తపస్సు చేసేది, దీంట్లో అంతా నేను మీకు ప్రాప్తి కాను అని చెప్తారు. అదని చేస్తే భగవాన్ ప్రాప్తి ఏమీ లేదు. మనకు భగవాన్ ద్వారానే పరమాత్మ జ్ఞానం ఆధారాలు మాత్రమే మనకు పరమాత్మ ప్రాప్తి అవుతారు. భగవాన్నే మనం ప్రాప్తి చేసుకోవాలంటే భగవాన్ జ్ఞానం విని అర్థం చేసుకొని ప్రాప్తి చేసుకోవాలి. తండ్రి మరి మనల్ని లాయక్గా చేస్తారు. భగవాన్ మన కోసమే అవతరణ వేసి మనని లాయక్ చేస్తారు. ఆత్మలో ఏం తుప్పు పట్టి ఉందో దాని అంటే వికారాలని వినాశం చేశాను. దానికోసమే మనం పిలిచింది కూడా భగవాన్ని, వచ్చి పావన చేయి అట్లా అని. మరి ఆత్మ ఏది తమో ప్రధాన అయిపోయిందో ఇప్పుడు దాన్ని సతో ప్రధానిగా చేయాలి. సతో ప్రధాన చేసేది ఒకటే మనకి చింత. మళ్ళీ శివబాబా చెప్తారు, తండ్రి మనం ఎంత శ్రేష్టాది శ్రేష్ఠ, మన ఎంత శ్రేష్టంగా చేశానికి వచ్చినారు.
మనకి ఎంత సంతోషం ఉండాలి, దీంట్లో చాలా ఖుషి ఉండాలి. చాలామంది ఫారిన్లో పోయి చదువుతారు, పెద్ద చదువు చదవాలని ఫారిన్లో పోయి చదువుతారు, ఎంత ఖుషిగా పోయి చదువుతారు. అయితే భగవాన్ నేర్పిస్తారు దానికంటే పెద్ద చదువు ఏమి లేదు ఫారిన్లో, అయినా కూడా వాళ్ళు దానికి ఎంతో ఖుషిగా ఉంటారు. మనం ఎంత బుద్ధిశాలి, భగవాన్ నేర్పించేదాన్ని తెలుసుకుంటాం. మరి తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అవుతాం. సతో ప్రధాన్ అయ్యేదంటే మంచి తెలివి ఉంది అని అర్థం. తమో ప్రధాన్ అయ్యేది అంటే వాళ్ళు ఎంత పెద్ద చదువు చదివితే ఏమి, వాళ్ళలో వికారం ఉందా లేదా అంటే తెలివి లేని వాళ్ళు అని అర్థం. ఇదంతా విషయాలు మనం ఇంత ప్రీతిగా మనుషులకు చెప్తాం, అయినా కూడా వాళ్ళు ఎంత విరోధి అయిపోతారు మనకు. బాబా చెప్తారు ఏం పర్వాలేదు, ఇప్పుడు రాజ్యం స్థాపన అవుతూ ఉంది, ఎవరు బాగా చదువుతారు, బాగా యోగం చేస్తారు, వాళ్ళు మంచి పదవి తీసుకుంటారు. ఇప్పుడు క్లాంప్లింగ్ అంటే అంటు పెడుతూ ఉన్నారు కొత్త చెట్టుకు. ఈ భారతదేశం మరి కొత్తగా అయ్యేదానికి మనం ఇదంతా చదువుతాం. రోజు రోజుకి మరి న్యూస్ పేపర్లో కూడా ఈ సమాచారాలంతా వస్తుంది, మన పేరు ప్రత్యక్షం అయిపోతుంది, అంటే మంచి పేరు వస్తుంది న్యూస్ పేపర్లో. ఇదంతా వస్తుంది. న్యూస్ పేపర్ అందరింటికి పోతుందా లేదా, అన్ని సైడు పోతుంది న్యూస్ పేపర్, దాంట్లో వచ్చేస్తే చాలా బాగుంటుంది. మరి మొదట్లంతా ఎంత చెడ్డగా మనుషులు మనని కూర్చి రాస్తూ ఉంటుంది, విన్న మాటలంతా ఏమంతా వింటారు, అశుద్ధ మాటలు, బ్రహ్మకుమారిస్ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, అదంతా కూడా పేపర్లో వచ్చింది. అయితే అదంతా పరమతం వినకూడదు, అంటే అన్నీ తప్పుగా చెప్పినారు మనుషులు. పరమతం అంటే ఆసురీ మతం, అది కూడా ఉందా లేదా, ఆసురీ మతాలు. శివబాబా మనకు మరి స్త్రీ మతం ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఉల్టా మాటలు మాట్లాడి ఏదైనా చెప్తే మనం దాన్ని పట్టించుకోకూడదు. ఎవరు సర్వీస్లో ఉంటారు వాళ్ళకి అర్థమవుతుంది, అంటే సంఘదోషంలో వచ్చి అట్లా అంతా మాట్లాడకూడదు. ఇక్కడ మరి శివబాబా చెప్తారు సేవ బాగా చేయాలి, ఇది మనకు నంబర్ 1 సేవ. పరమాత్మ సందేశం అందరికీ ఇచ్చేది నంబర్ 1 సేవ అవుతుంది. అంటే మనం ఇక్కడ సేవను చేస్తాం, దీని ఫలం కూడా ప్రాప్తి చేసుకుంటాం. అంటే ఇదే మన కర్తవ్యం. ఈ కర్తవ్యం మనం చేస్తూ ఉంటే బాబా కూడా మన సాథి అయ్యి ఉంటారు, మనకు సహయోగం ఇస్తారు బాబా. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. మరి ధారణ కోసం ముఖ్య సార్, ఆత్మ రూపీ సూది తుప్పు పట్టింది, దాని యోగ బలం నుంచే సతో ప్రధానంగా చేసుకోవాలి. దీంట్లో చాలా శ్రమపడి మనం ప్రయత్నం చేయాలి సంపూర్ణ సతో ప్రధాన అయ్యే దానికోసం. ఎప్పుడూ విన్న మాటల పైన విశ్వాసం పెట్టుకొని ఈ చదువును వదిలేసిపోకూడదు. ఈ చదువు చాలా ముఖ్యం మనకు. మరి రెండో పాయింట్, बुद्धि को ज्ञान की पॉइंट से भरपूर रग सर्विस करनी है, रग दे करके ज्ञान देना है, बहुत श्रूड बुद्धि बनना है. అంటే ఈ బుద్ధిలో ఈ జ్ఞానాన్ని పాయింట్స్ని బాగా నిండించుకొని సర్వీస్ చేయాలి. మరి మా మనుషులకు వాళ్ళ సంస్కారం చూసి మనం జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఏమి చూసుకొని దానికి తగిలినట్టుగా జ్ఞానాన్ని పాయింట్స్ చెప్పాలి. బాగా బుద్ధిశాలి తీక్ష్ణ బుద్ధి కావాలి మనకు. वरदान, आदि और अनादि स्वरूप की स्मृति द्वारा अपने निज स्वधर्म को अपनाने वाली पवित्र और योगी भाव. అంటే ఆది మరి అనాది స్వరూప స్మృతి ద్వారా మన నిజ స్వరూపం స్వధర్మం నిజ స్వధర్మాన్ని అడాప్ట్ చేసుకునేవాళ్ళు పవిత్ర మరి योगी भाव. ब्राह्मणों का निजी स्वधर्म पवित्रता है, अपवित्रता परधर्म है. जिस पवित्रता को अपनाना
लोग मुश्किल समझते हैं वो आप बच्चों के लिए अति सहज है, क्योंकि स्मृति आई है कि हमारा वास्तविक आत्मिक स्वरूप सदा पवित्रता है। అంటే బ్రాహ్మణాది నిజ ధర్మం స్వధర్మే పవిత్రత, అపవిత్రత అనేది పరధర్మం. మరి ఈ పవిత్రతని ఎవరు వాళ్ళ జీవనంలో తీసుకొస్తారు? మనుషులు అనుకున్నారు ఈ పవిత్రతని తీసుకొచ్చేది చాలా కష్టం అట్లా అని. అయితే మన కోసం ఈ పవిత్రత చాలా సహజం. ఎందుకంటే మనకు స్మృతి వచ్చింది మనం వాస్తవిక ఆత్మిక స్వరూపమే పవిత్రత అట్లా అని. మన వాస్తవిక ధర్మమే ఇది. నేను ఆత్మ ఉండేది పవిత్ర ఆత్మ. तो अनादि स्वरूप पवित्र आत्मिक स्वरूप है. अनादिगा मन पवित्र आत्मिक स्वरूपला ఉంటాం. ఆది స్వరూప్ भी पवित्र देवता स्वरूप है. ఆదిలో కూడా మన స్వరూపం पवित्र देवता स्वरूप. अभी का अंतिम जन्म की पवित्रता ब्राह्मण जीवन है. ఈ అంతిమ జన్మలో కూడా మనం పవిత్ర బ్రాహ్మణ జీవనంలో ఉన్నాం. इसलिए पवित्रता ही ब्राह्मण जीवन की पर्सनालिटी है. అందుకే మన పవిత్రతనే మన బ్రాహ్మణ జీవనాన్ని పర్సనాలిటీ అయింది. जो पवित्र है वही योगी है. ఎవరు పవిత్రంగా ఉంటారు వాళ్ళే యోగి అయినారు. మళ్ళా స్లోగన్ सहज योगी बनकर अलबेलापन नहीं लाओ, शक्ति रूप बनो. అంటే సహజ యోగిని చెప్పుకొని గ్రేడ్లెస్గా ఉండకూడదు. శక్తి స్వరూపం కావాలి. సీరియస్గా యోగం చేయాలి. అయితే సహజ యోగియే మనం కానీ కేర్లెస్గా ఉండకూడదు. వచ్చా ఓం శాంతి. महाश्रेष्ठं पवित्रुलोचु योगुलु कंडी पवित्रुलोचु योगुलु कंडी పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని భ్రాతృభావము పవిత్ర సంస్కారము పెంచును మనకు సహజ రాజయోగ విద్యను పరమ పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని భ్రాతృభావము పవిత్ర సంస్కారము పెంచును మనకు పవిత్రులోచు యోగులు కండి పవిత్రులోచు యోగులు కండి
అయినా వాంఛల విడుమా శరణనుచు శివునికి సర్వబంధాలవి శివుడే అనుమా చేరుమా శాంతిధామము మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను పవిత్రులౌచు యోగులు కండి పవిత్రులౌచు యోగులు కండి నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు మరచి ఇహలోకద వైభోగం మరచి ఇహలోకద వైభోగం కనుమాతీంద్రియపు చిరయోగం కనుమాతీంద్రియపు చిరయోగం పవిత్రులౌచు యోగులు కండి పవిత్రులౌచు యోగులు కండి అనుచు తెలిపి వినుడి శివ భగవాన్ సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం పవిత్రులౌచు యోగులు కండి పవిత్రులౌచు యోగులు కండి మీరు యోగులు కండి మీరు యోగులు కండి